Hello students, welcome to Ask IIT and Medical Academy. So I am Rajinder. We will talk today about the differences between the CSC and ECE. Many students confuse అవుతున్నారు. CSC వల్ల ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ECE వల్ల ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, CSC బ్రాంచ్ అనేది డేటా సైన్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, ఐఓటీస్కి, సైబర్ సెక్యూరిటీకి, క్లౌడ్ కంప్యూటింగ్కి ఈక్వలెన్సా కాదా? దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈజ్ రైజింగ్. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా అది ఈక్వల్ అవుతుందా కాదా? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీలో బిల్డ్ అయ్యి ఆల్రెడీ ఉన్నాయి, వాటి క్వశ్చన్స్ వెతకడానికి ట్రై చేస్తున్నారు. డే ఆఫ్టర్ టుమారో ఆర్ ఇన్ దిస్ వీక్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ ది ఎంసెట్ బోర్డ్. సో ఈ టైంలో మీరు చాలా డిఫరెంట్గా ఆలోచించగలిగితే చాలా బెటర్. బికాజ్ ఈసీఈ అనేది ఎందుకు తక్కువ అంచనా ఇస్తున్నారో నాకు ఈ క్లారిఫికేషన్ ఏంటి, ఈసీకును సిఎస్సికి మధ్యలో ఉన్న వాటిని మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు. దీంతోపాటు ఈ పర్టికులర్ వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీరు ఆస్క్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ యు ఆర్ కమింగ్ టు దిస్ పర్టికులర్ పార్ట్, జస్ట్ యూ కెన్ subscribe it. Okay, coming to part of the discussion where ఇక్కడ సిఎస్సికి కరెంట్ సినారియోస్ అంటే కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తున్నాం వినండి. కరెంట్ సినారియోస్ అండ్ కన్సర్న్స్ ఏంటి సిఎస్సికును ఈసీకి మధ్యలో, అండ్ ప్రైమరీ డిఫరెన్సెస్ ఏంటి సిఎస్సికును ఈసీకి మధ్యలో, టెక్నాలజీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి సిఎస్సికును ఈసీకి మధ్యలో, ఇండస్ట్రీ డిమాండ్స్ ఏం చేస్తుంది సిఎస్సికును ఈసీకి మధ్యలో, నెక్స్ట్ కెరియర్ ఆప్షన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఈసీలో ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సిఎస్సిలో ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో దాంట్లో ఈ సిఎస్సికును ఈసీకున్న డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, నెక్స్ట్ సాలరీ ప్రాస్పెక్షన్లో కానీ ప్రాస్పెక్ట్లో కానీ ఈసీకును ట్రిపుల్ఈకున్న డిమాండ్స్ ఎలా ఉన్నాయి. సో దట్ ఈస్, అండ్ నెక్స్ట్ డైనమిక్ నేచర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా ఉంది, చూసింగ్ ఏ బ్రాంచ్ ఏమేమి కావాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను అందించబోతున్నాను. ఫస్ట్ మనం కొన్ని విషయాల గురించి క్లారిటీ తెచ్చుకున్న తర్వాతనే ఈ బ్రాంచ్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మొదలు పెట్టాలి బేటా. ఫస్ట్ థింగ్ ఏంటంటే గుంపులో గోవింద లెక్క అందరిలాగా మనం థింక్ చేయడం అవసరం పని లేదు. ఇక డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి వాస్తవంగా. సో ఆ క్లారిఫికేషన్ తెచ్చుకున్న తర్వాత ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఒక ఇంటెన్సిఫైడ్గా ఆలోచించే కెపాసిటీ మీలో బిల్డ్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు మీ నాన్న వాళ్ళు చెప్తారు, మీ అమ్మ వాళ్ళు చెప్తారు, ఇంట్లో ఫ్రెండ్స్ వాళ్ళు, ఆ తర్వాత ఉన్న వాళ్ళు, అక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇంకెవరు ఏదేదో చెప్తున్నారు. బట్ ఇవన్నిటిని మైండ్లో పెట్టుకోవాలి. వీ విల్ టేక్ ఇట్ ఈజ్ అ డెసిషన్ విచ్ ఈస్ వెరీ స్ట్రాంగర్ టు యువర్ లైఫ్. సో మీకు సంబంధించిన డెసిషన్ కాబట్టి మీరు ట్యాకిల్ ప్రాపర్గా చేసుకోగలిగే కెపాసిటీ మీలో ఉండాలి. సో అందుకోసం ఈ పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్పబోతున్నాను. నేను ఈ సిఎస్సి కానీ ఈసీ కానీ తీసుకోమని చెప్పట్లేదు. ఇక్కడ ఏంటి డిఫరెన్సెస్ అనే పాయింట్ గురించి చెప్తున్నాను. అది ఏ విధంగా మీకు అర్థమవుతుంది, ఎలాంటి మార్కెట్ ట్రెండ్స్ ఉన్నాయి, టెక్నాలజికల్ ట్రెండ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఉన్నాయి, ప్రైమరీ డిఫరెన్సెస్ ఏమున్నాయి వాటి మధ్యలో, వాటి గురించి మాత్రమే నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను బేటా. రైట్, కరెంట్ సినారియోస్ మనం కన్సర్న్స్ అండ్ సినారియోస్ చూద్దాం. అసలు ఫస్ట్ సిఎస్సిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఈసీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ సిఎస్సిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటమ్మా, ఇక్కడ పోస్ట్ కోవిడ్ కంటే ముందు, పోస్ట్ కోవిడ్స్ అంటే కోవిడ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రిసెషన్ స్టార్ట్ అయింది. అక్కడ ఏమైందంటే జాబ్ మార్కెట్ అనేది చాలా దారుణంగా పడిపోవడం జరిగింది. ఇక్కడ కోవిడ్ అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత రిసెషన్ హ్యాస్ స్టార్టెడ్ బికాస్ కోవిడ్ టైంలో హెవీ రిక్రూట్మెంట్ జరిగినాయి. ఎందుకంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం జరిగింది, అందరికీ ఎక్కువ అప్లికేషన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా ఓవర్గా వర్క్ చేయించుకున్నాయి. తర్వాత ఏమైందంటే ఆ మార్కెట్ ఎప్పుడైతే కొలాప్స్ అవుతూ వచ్చిందో అప్పటి నుంచి జాబ్లో ఎక్సెస్కి ఎవరైతే తీసుకున్నారో దిస్ ఈజ్ కాల్డ్ లైట్ మూన్ జాబ్స్ అంటాం. ఈ జాబ్స్ నుంచి బయటకు రావడం జరిగింది బేటా. సో అక్కడ ఏంటంటే జాబ్ మార్కెట్ అనేది తగ్గిపోయింది. రైట్, సో అక్కడ ఏంటంటే రిసెషన్ స్టార్ట్ కావడం వల్ల జాబ్లో ఎలిమినేషన్ స్టార్ట్ అయినాయి. దాంతోపాటు ఈ ఏఎంఎల్ అవి ట్రెండ్స్ రావడం వల్ల కొంత టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఎగ్జిస్టింగ్లో జాబ్స్ అనేది పోవడం జరుగుతుంది. అది కామన్, ఎక్కడైనా జరిగే విషయమే. ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకోటి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ ఎగ్జిస్టింగ్లో పోతుంది. ఆ కొత్త టెక్నాలజీ తగ్గట్టు మనం తయారు కావడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే కొత్త టెక్నాలజీ వస్తే జాబులు పోతాయి అంటే కాదమ్మా, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు జాబులు
పోవు, రీక్రియేషన్ అవుతాయి జాబ్స్ అనేవి. జాబ్స్ అనే రీక్రియేషన్ కావడం అంటే ఏంటిది? ఇప్పుడు ఊళ్ళో ట్రాక్టర్ వచ్చింది, ఊళ్ళోకి ట్రాక్టర్ వచ్చిన ముందుకు ఎద్దుల బండి ఉండే కదా, ఆ ఎద్దుల బండి ద్వారా చేసే పనులన్నీ ఎద్దుల బండి ద్వారా చేసినాం. ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఎద్దుల బండ్లు పోయినాయి, కానీ అక్కడ వర్క్ అనేది డిఫరెన్స్గా కన్వర్ట్ అయిపోయింది కదా. అక్కడ మనుషులకి ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏమి కాదు, అలాంటివి జరగవు కూడా ఇలాంటి. నెక్స్ట్, ఈ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో వాస్తవంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే లోయర్ స్టేజ్లో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్కిల్ని అప్డేట్ చేసుకోలేకపోతే ఈ ఏఐ వల్ల వాళ్ళ జాబ్స్ అనేవి పోయే ఛాన్స్ ఉంటాయి. లోయర్ ఎండ్ జాబ్స్ ఖచ్చితంగా పోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, ఏఐ ఫర్ ప్రోగ్రామింగ్. ఎస్, సో ఇక్కడ ఏఐని ప్రోగ్రామింగ్ చేయడం కొంచెం టఫెస్ట్ ప్రాసెస్ ఈ సిఎస్సి స్టూడెంట్స్కి. దిస్ ఈస్ ద మేజర్ ఛాలెంజెస్ విత్ ద సిఎస్సి. నెక్స్ట్ ఏంటంటే ఈసీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే యాక్చువల్గా మీకు కొన్ని విషయాలు 2021లో చిప్ డెఫిషియన్సీ వచ్చింది. మొత్తం దేశం కాదు, ప్రపంచం మొత్తంలో ఒక చిప్ డెఫిషియన్సీ వచ్చింది. ఈ చిప్ డెఫిషియన్సీ ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా ఏదైనా మీరు కార్ ఆర్డర్ పెడితే ఒక 3 months 4 months అయ్యేటప్పుడు. ఎందుకంటే దాంట్లో కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎక్కడ తీసుకున్న కొరియా నుంచి కానీ వేరే దేశాల మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. అంటే ఇక్కడ ఏంటిది, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏదైతే ఉన్నాయో ఇది అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. ఇండియాలో కూడా న్యూ ఎలక్ట్రానిక్ పాలసీస్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు హెవీ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. పీసీబీ అంటే అవి బ్రెడ్ బోర్డ్స్ ఉంటాయి కదా బెట, మనం కనెక్షన్ ఇచ్చే బ్రెడ్ బోర్డ్స్ కానీ లేకుంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ బోర్డ్స్ మనం చిన్న సిస్టంలో చూస్తుంటాము. సో వాటికి రీసెర్చ్ పెరుగుతుంది, వాటి మీద ఎక్కువ వర్క్ జరుగుతుంది. నెక్స్ట్, స్పేస్ రీసెర్చ్లో హయ్యర్ అండ్ వెరీ హయ్యర్ రోల్ని ప్లే చేసే వాళ్ళు ఎవరైనా అంటే అది ఓన్లీ ఈసీ స్టూడెంట్స్ మాత్రమే ప్లే చేస్తారు. బట్ మిగిలిన వాళ్ళందరూ స్పేస్ చేయరా సార్, మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంజన్స్ తయారు చేస్తారు. ఎస్ ఐ అండర్స్టాండ్. సో ఇక్కడ స్పేస్ అనేది స్పేస్లో రీసెర్చ్ జరగడానికి ఓన్లీ ఒక్క డిపార్ట్మెంటే కాదు, బట్ హెవీగా డిపెండ్ అయ్యే కేపబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరంటే దిస్ ఇస్ ద పీపుల్స్. ఏరోస్పేస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఈసీ వాళ్ళు ఉన్నారు. నేను ఈసీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈసీ గురించి మాత్రమే చెప్తున్నాను. సిఎస్తో పోలిస్తే ఈసీలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్, ఈ మిజైల్ కానీ లేకుంటే వార్ఫేర్ సిస్టమ్స్ కానీ మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో మనకు రేడార్ సిస్టమ్ కానీ, రేడార్ సిస్టమ్ అనేది సపరేట్ సబ్జెక్ట్ యాక్చువల్గా ఏంటి ఈసీలో పీజీలో. సో ఈ రేడార్ అనేది దానివల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీని కానీ లేకపోతే పక్కన జరుగుతున్న ఈ ఇరాన్కు ఇజ్రాయెల్కి మధ్యలో లేకుంటే పాకిస్తాన్కు ఇండియాకు మధ్యలో లేకుంటే రష్యాకు యుక్రెయిన్కి మధ్యలో జరిగిన కొన్ని ఏవైతే డీసెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒకటి వార్ఫేర్స్ని తయారు చేయడానికి, మిజైల్స్ని తయారు చేయడానికి కంపల్సరీ కావాల్సిన టెక్నాలజీ విల్ బి అడాప్టెడ్ ఫ్రమ్ ద బేసిక్ బ్రెడ్ ఫోన్ ఫర్ దీస్ ఈసీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్, కమ్యూనికేషన్ సెక్టార్లో హ్యూజ్ డెవలప్మెంట్స్ 5G దాకా రన్ అవుతున్నాం ప్రస్తుతానికి. ఇంకా వస్తుంటాయి, ఇంకా వస్తున్న జీస్ కూడా చాలా వస్తున్నాయి కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ. నెక్స్ట్, ఇండియా సెల్ఫ్ రిలయన్స్ ఆన్ ఇన్ ఎలక్ట్రానిక్స్. ఎస్, ఇండియా అనేది సెల్ఫ్ రిలయన్స్ కాబోతుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏ గూడ్ అయినా కానీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ కావడానికి ఇక్కడ సెల్ఫ్ సస్టైనబిలిటీస్ పెరుగుతున్నాయి. ఇది ఆపర్చునిటీస్ ఈసీ వల్ల. నెక్స్ట్, స్టూడెంట్స్కున్న పేరెంట్స్కున్న డైలామాలు ఏంటంటే ఈ బేసిక్ కాన్సర్న్ని బేక్ చేసుకునే మీరు డిసిషన్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు మీ ఇష్టపూర్తి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా. రైట్, ఇవి మేజర్ కన్సర్న్ అండ్ ప్రైమరీ డిఫరెన్సెస్. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బేటా, ఇక్కడ ప్రైమరీ ఫోకస్ అనేది డిఫరెన్సెస్ అనేది ఫోకస్ ఎంఫసైజింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్కోప్ ఎంత ఉంది, కోర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ యొక్క ఎంత ఉంటుంది, ఇది ఫోకస్ ఎట్లా చేస్తాం. ఇప్పుడు మనము ఈసీ అనేది మనం ఫోకస్ చేసే జనరలైజ్డ్ ప్యాటర్న్ ప్రకారం అదొక హార్డ్వేర్ ఓరియంటెడ్ అంటాం. హార్డ్వేర్ అంటే ఏంటిది, మనం చిప్స్ తీయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం వెళ్ళి కంపెనీలో పనిచేయాలి, అది కాదు. హార్డ్వేర్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ నాట్ ది సేమ్ టైప్ ఆఫ్ హార్డ్వేర్ అని కాదు. సో దెర్ ఈజ్ ఈ ప్రొఫెషనాలిటీ వే, దెర్ ఈజ్ ఏ ఇండస్ట్రీ వర్క్ జరుగుతుంది, రోబోటిక్స్ వచ్చినాయి, అవి మనుషులు చేసే పనులు కాదు కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్, సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ వే అని మీరు అనుకుంటారు, బట్ ప్యూర్లీ ఇది ఇంటర్డిసిప్లినరీ ఇంజనీరింగ్ అనేది ఒక ఇంటర్డిసిప్లినరీ సబ్జెక్ట్ కాబట్టి ఈసీ స్టూడెంట్స్ కూడా సిఎస్సి సబ్జెక్ట్స్ చదువుతారు. ప్రతి సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్ కంపల్సరీ చదువుతారు ఈసీకును సిఎస్సికి మధ్యలో. దెర్ ఈజ్ ఏ నో ప్రాబ్లం విత్ దట్ సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ హార్డ్వేర్ ఓరియంటెడ్ అనే ఫోకస్ మీరు మర్చిపోవడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంఫసైజింగ్ ఆఫ్ ది ఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ఈసీ వాళ్ళకు ఒక బ్రెడ్ బ్రోన్ అన్నట్టు ఇది యాక్చువల్గా. సో నెక్స్ట్ ఏంటంటే సిఎస్సి వాళ్ళకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక బ్రెడ్ బోన్ లాంటిది. నెక్స్ట్,
నెక్స్ట్ ఇంకా స్కోప్ ఏంటంటే బేటా, ఇక్కడ స్కోప్ ఏంటంటే ఇక్కడ చిప్ అంటే ఇక్కడ మనకు ఈసీలో స్కోప్ ఎలా ఉంటుందంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, నెట్వర్కింగ్ డివైజెస్ కానీ, ఐఓటీస్ కానీ, లేకపోతే ఇక్కడ ఏంటంటే సర్క్యూట్ డిజైనర్స్ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ, రాడార్ సిస్టమ్స్ కానీ, స్పేస్ సిస్టమ్స్ కానీ, ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈసీలో. బట్ సిఎస్సి దగ్గరికి వస్తే నీకు ఇందులో కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. బట్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నాం. సాఫ్ట్వేర్ సిస్టంలో చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ ఏరియా ఉంది, ఇండివిజువల్గా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అల్గారిథమ్స్ ఉన్నాయి, డేటా స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి బేటా. దీని యొక్క స్కోప్ ఇది. నెక్స్ట్ దీంట్లో సిఎస్సిలో ఉన్న కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, ఈసీలో ఉన్న కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఒక్కసారి డిస్కస్ చేయండి. ఈసీలో మనకు సర్క్యూట్ థియరీతో పాటు నెట్వర్క్ థియరీ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటుంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ థియరీ, యాంటీనాస్, వీటితో పాటు విఎల్ఎస్ఐ డిజైన్ అది కోర్ ఏరియా కిందకి వస్తుంది. నెక్స్ట్ రాడార్ సిస్టమ్స్, మైక్రోవేవ్ కమ్యూనికేషన్, స్పేస్ కమ్యూనికేషన్, దిస్ ఆల్ కమ్స్ అండర్ ది ఈసీ ఓన్లీ. దిస్ ఆల్ కమ్స్ అండర్ ది ఈసీ. అయితే న్యూమరస్ టెక్నిక్స్, న్యూమరస్ వేస్లో మనం ఈసీని ప్రొలాంగ్ చేయొచ్చు. బట్ సిఎస్సితో కంపేర్ చేస్తే ఈసీలో డొమైన్ ఈజ్ వెరీ హయ్యర్. బట్ సిఎస్సి అంతా వెరీ హయ్యర్ అన్నాను, కానీ డెవలప్మెంట్ వైజ్ చూస్తే సిఎస్సి ఈజ్ వెరీ ఫాస్టర్ దెన్ ది ఈసీ. ఎందుకంటే డెవలప్మెంట్లో సిఎస్సి ట్రెండింగ్ టెక్నాలజీస్ వెరీ ఫాస్ట్గా మారిపోతుంటాయి అన్నట్టు. దీంట్లో ఇట్లా మారిపోవడం వల్ల మనం జరిగే ప్రాబ్లం ఏంటంటే మనం దాంతోపాటు లెర్నింగ్ ఎబిలిటీస్ని పెంచుకోగలగాలి. సో పెంచుకోగలిగితే సిఎస్సి ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ బ్రాంచ్. బట్ పెంచుకోలేని సమయం ఏమన్నా వచ్చిందనుకోండి, అప్పుడు మనం సిఎస్సి తీసుకున్న తర్వాత ఒక సస్టైనబుల్ పొజిషన్కి వెళ్ళలేక ఒక మిడిల్లో కెరియర్ పాత్ అనేది ముగిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి, పైథాన్, C++, జావా. ఒకప్పుడు జావా అనేది నెంబర్ 1, ఇప్పుడు పైథాన్ ఈజ్ అ నెంబర్ 1. జావా కంటే ముందు డాట్ నెట్ అనేది ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఒకప్పుడు. అప్పుడు 2011 మై బీటెక్ టైంలో నేను చూస్తున్న ప్రకారం .NETకు నా ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్ళి అమీర్పేటలో జాయిన్ అయ్యారు, ఈరోజు .NET టెక్నాలజీ యూజ్ చేయట్లేదు చాలా కంపెనీస్ వరకు. జావా కూడా నేను బీటెక్ అయిపోయిన తర్వాత జావా చాలామంది నేర్చుకున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే జావాని ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో పైథాన్ మీద ఎక్కువ మంది, డేటా సైన్స్ కానీ, ఏఎంఎల్ కానీ, అల్గారిథమ్స్ అన్ని పైథాన్ మీద ఉండడం జరిగింది. సో దిస్ ఇస్ ద డిఫరెన్సెస్ అన్నట్టు. ఇవన్నీ జరుగుతున్న ట్రెండ్ని ప్రకారం మనం వెళ్ళడం చాలా అడ్వాంటేజ్. సో ఆపరేటింగ్ సిస్టమ్, DBMS, కంప్యూటర్ నెట్వర్క్స్, వెబ్ టెక్నాలజీస్, ప్యారలల్ ప్రోగ్రామింగ్, సో దేర్ ఆర్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, HTML అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి దీంట్లో సబ్జెక్ట్స్ కూడా. ఇవన్నీ కాదు, ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే ఈ సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్తో కాకుండా ఈ సిఎస్సిలో ఆఫ్టర్ నీకు ఏమేమి ఉంటాయంటే ఇంకా కొన్ని చెప్తాను వినండి. మీరు తీసుకునే బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిగ్ డేటా, డేటా అనాలిటిక్స్, తర్వాత ఇంకేంటంటే డిజైన్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో కూడా సిఎస్సిలో కూడా, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ ఎలా ఉండబోతుంది దేంట్లో ఈసీలోను EEEలో సిఎస్సిలో ఒకసారి చూద్దాం. ఇక్కడ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటికల్ అండ్ ఫిజిక్స్, దీంట్లో చాలా మంచి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేది సైంటిఫిక్ మ్యాథమెటిక్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఈసీలో మాత్రం, సైంటిఫిక్ మ్యాథమెటిక్స్. సో దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ నేను చెప్తున్నాను. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కానీ, ఫిజిక్స్ కాన్సెప్ట్ కానీ చాలా రిలేటివ్గా ఉంటాయి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ హార్డ్వేర్ టూల్స్ని ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, లేకపోతే సిమ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఏ సిమ్యులేషన్కైనా మీరు కంపల్సరీగా హార్డ్వేర్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈసీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అయితే. నెక్స్ట్ ఇది ఏంటంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్. ఇది ఇక్కడ ఏముంటుందంటే ప్రాబిలిటీ, స్టాటిస్టిక్స్, మ్యాట్రిక్సెస్, క్యాలిక్యులస్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటే ఇవన్నీ వస్తాయని అనుకోదు. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ సపరేట్గా ఉంటుంది, అనలాగ్ మ్యాథమెటిక్స్ సపరేట్గా ఉంటుంది. సో ప్రాబిలిటీ, స్టాటిస్టిక్స్, మ్యాట్రిక్సెస్ అండ్ క్యాలిక్యులస్ విచ్ ఆల్ నాట్ కమ్స్ అండర్ ది లైక్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. ఇక్కడ గ్రాఫ్ థియరీ సంథింగ్ ఇన్వాల్వ్డ్ దేర్ ఇట్స్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో. నెక్స్ట్ మ్యాథమెటికల్ లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ ఎంతూజియాస్టిక్ ఇన్ కోడింగ్ అండ్ అల్గారిథమ్ డిజైన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా ఉంటే సిఎస్సికి మీరు న్యాయం చేసినట్టు అవుతుంది బేటా, లేకపోతే మాత్రం ఇంకా మీకు సిఎస్సికి న్యాయం చేసినట్టు కాదు. ఇంకా ఏఐ ఇంపాక్టింగ్ ఆన్ లోయర్ ఎండ్ సర్వీసెస్, అంటే లోయర్ ఎండ్ సర్వీసెస్ అంటే ఏంటిది, ఒకప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రాంప్ట్ ఇంజనీర్గా అవసరం ఉండేది, ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్ అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తా వినండి. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అనట్లే, ఇప్పుడు ఒక ఏఐకి నువ్వు ఒక చిన్న కమాండ్ ఇచ్చినావు, కమాండ్ కంట్రోలింగ్ మీన్స్ ప్రాంప్టింగ్ అన్నట్టు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ సిఎస్సి డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి ఇలాంటి ఈజీగా వర్క్ చేసి పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటి గూగుల్లో
ఐ వాంట్ టు రన్ ది మై యాడ్. సో యాడ్ రన్ చేయాలంటే ఒక నార్మల్ పర్సన్ కూడా కెన్ రన్ దట్ యాడ్. సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ దట్ మచ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ మచ్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ మీరు డేటాను రాయడానికి ఇంతకుముందు ఏంటంటే సో డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ అవసరం లేదు, ఎందుకంటే మీరు ఓన్గా చేయడానికి ఈజీగా మీకు ఏఐలో కొడితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద థింగ్, రైట్. నెక్స్ట్ ఇక్కడ టెక్నాలజికల్గా ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి దీనికి సంబంధించినవి. ఈ టెక్నాలజికల్ ట్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చూద్దాం ఒకసారి. దీంట్లో ఏంటంటే ఐఓటీస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ హైబ్రిడెడ్ మోడల్స్. ఈ ఐఓటీస్ అంటే ఏంటి సార్? ఐఓటీస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి పనిచేస్తాయి అన్నట్టు. వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, నువ్వు ఒకవేళ నీ దగ్గర ఫోన్ ఉంటే దాంట్లో యాప్ ఉంటే నువ్వు ఇంటికంచెల్లి ఆపరేట్ చేసుకోవడం, ఇంటికాడ ఉన్నదానికి కొంచెం ఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఏ ఐఓటీస్. రేపు ఫ్యూచర్ అంతా ఉన్నది మొత్తం ఐఓటీస్ మీద ఉంటుంది. సో ఏ ఇంట్లో ఏముంది, ఏం పోయింది, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు క్యాప్చర్. సో దట్ ఈస్ కమ్స్ అండర్ ది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవడానికి ఏం యూజ్ చేస్తున్నాము? కమ్యూనికేషన్ సిస్టమ్ యూజ్ చేసుకున్నాం. ఈ కమ్యూనికేషన్ సిస్టమే ఐఓటీస్ అన్నట్టు, రైట్. ఈ స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ కావడానికి రేపు స్మార్ట్ హౌసెస్ వచ్చినాయి. ఈరోజు స్మార్ట్ సిటీస్ కాదు, నువ్వు జస్ట్ కళ్ళతోటి మొత్తం దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నావు. ఫ్యాన్ స్పీడ్ని కానీ, లేకపోతే డోర్ని కానీ, లేకపోతే ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను నువ్వు ఏం చేయగలుగుతున్నావు? కంట్రోల్ చేయగలుగుతున్నావు. దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వేస్ అన్నట్టు. ఎడ్జ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. నెక్స్ట్ ఏంటంటే రినబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ 5G బియాండ్. దీస్ ఆల్ కమ్స్ అండర్ ది ఈసీ డిపార్ట్మెంట్ బేటా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఈస్ ఇది సిఎస్సి. చూద్దాం. సిఎస్సిలో మేజర్ ట్రెండింగ్ టెక్నాలజీని ఇవన్నీ సపరేట్ బ్రాంచెస్ మీరు ఇప్పటివరకు చూస్తూనే ఉంటారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఏఆర్ అండ్ విఆర్. సో ఈ ఏఆర్ అండ్ విఆర్ అంటే ఏంటంటే ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ఏదైతే ఉందో బేటా, ఇది రేపు ఫ్యూచర్లో ట్రెండింగ్ టెక్నాలజీ కాబోతుంది. ఇది బిగ్ డేటా అనలిటిక్స్ పడిపోయింది, క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్రెడీ రన్ అవుతుంది, మిషన్ లెర్నింగ్, ఏఐఎంఎల్ కూడా రన్ అవుతుంది. సో ఇది ఫ్యూచర్లో బాగా రన్ అవబోతుంది బేటా. సో ఇక్కడ విషయం ఏంటంటే సిఎస్సి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కంపారిటివ్లీ విత్ ఈసీ తోటి కంపేర్ చేస్తే. ఓకే, ఫైనల్గా చెప్తాను మీకు ఇండస్ట్రీలో ఉన్న ఈసీ జాబ్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. ఇండస్ట్రీలో మనకు ఎలాంటి జాబ్స్ ఉంటాయి అంటే టెలికమ్యూనికేషన్ సెక్టార్స్, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక టెలికమ్యూనికేషన్ స్పేస్ టెక్నాలజీ సంబంధించినవి కావచ్చు, ఏరోస్పేస్ టెక్నాలజీ సంబంధించిన కమ్యూనికేషన్ కావచ్చు. మొన్న ల్యాండింగ్ అయ్యేటప్పుడు అది కింద పడిపోయింది, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అది కింద పడిపోయింది, అక్కడ 291 మంది చనిపోయడం జరిగింది. సో అదేంటిది? కమ్యూనికేషన్ డిఫాల్టా, లేకపోతే ఇంకా సిగ్నల్ ప్రాసెసింగ్ డిఫాల్టా? కొంచెం మీరు ట్రైన్స్ దగ్గరికి వెళ్తుంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఒక 4-5 ట్రైన్స్ ఓన్లీ సిగ్నల్లో కమ్యూనికేషన్ రీజన్స్ వల్ల వాళ్ళు చాలామంది ఫెయిల్ కావడం వల్ల అక్కడ 2 ట్రైన్స్ అనేది ఈచ్ వల్ల అటాక్ చేయడం జరిగినాయి. సో ఇలాంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్స్ ఇంజనీరింగ్ అనేది కమ్స్ అండర్ ది దేనివల్ల దీనికి వస్తుంది అంటే రైల్వేస్లో కానీ, లేకపోతే స్పేస్లో కానీ, లేకపోతే రెగ్యులర్గా మనం చూసిన మొబైల్ కమ్యూనికేషన్ కానీ, లేకుంటే రేడార్ కమ్యూనికేషన్. మొన్న రీసెంట్గా జరిగిన ఏదైతే మనకు ఇది పాకిస్తాన్కు ఇండియాకి మధ్యలో జరిగినప్పుడు మనం యూజ్ చేసిన మిసైల్ సిస్టమ్ కానీ అది రేడార్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. సో ఏదైతే గాలిలోకి వచ్చిన వెంటనే వాటిని అన్నింటినీ అక్కడే కొలాప్స్ చేసేసి కిందికి రావడం జరుగుతుంది కదా. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇట్స్ అ టెక్నాలజీ విచ్ విల్ బిహైండ్ ద ఈసీఈ. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిన పాయింట్ ఇది. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మైక్ యూజ్ చేస్తున్నాను కదా, ఈ మైక్ ఇవన్నీ కమ్స్ అండర్ ది ఎంబెడెడ్ సిస్టమ్స్. నెక్స్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఇక మదర్ ఎవరంటే సెమీ కండక్టర్. వితౌట్ సెమీ కండక్టర్ వీ కెనాట్ బీ ఇంప్లిమెంటింగ్ దీస్ టూ. పవర్ అండ్ ఎనర్జీ సెక్టార్ కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎందుకంటే కంట్రోలింగ్ మొత్తం వచ్చింది, సూపర్వైజరీ కంట్రోల్, స్కాడా కూడా రావడం జరిగింది దీంట్లో. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో హ్యూజ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇది ఈసీ సంబంధించిన ఇండస్ట్రీస్. మరి సిఎస్ సంబంధించిన ఇండస్ట్రీ ట్రెండ్స్ అని చూద్దాం. సో దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చాలా వస్తాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్లో. ఇప్పుడు మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ కాదు, దెర్ ఆర్ lakhs of softwares is there are depends upon the requirement of the each and every candidate. We will push into that సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదో వెబ్సైట్ తయారు చేయడం కాదు బేటా, ఇట్ ఈస్ రాంగ్ అప్రోచ్. అదొక అప్లికేషన్ అంతే. సో అలాంటి వేల లక్షల కొద్ది అప్లికేషన్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే లెర్నింగ్ ప్రాసెస్ అయినా దేనికైనా సాఫ్ట్వేర్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. నెక్స్ట్ ఏంటంటే డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. ఖచ్చితంగా డేటా సైన్స్ అనలిటిక్స్ అనేది ప్రస్తుతానికి పెద్ద కంపెనీస్, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే ఏదైనా మైక్రోసాఫ్ట్ కానీ, అన్ని వాళ్ళ యొక్క వెబ్సైట్లలో మనం ఏదైనా వర్డ్ దేని గురించి సర్చ్ చేస్తే ఆ రోజు అదే రిలేటెడ్ వీడియోస్ని మనం లేకుంటే అడ్వర్టైజ్మెంట్ని చూడడం జరుగుతుంది అన్నట్టు. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ ద డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్.
నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం దీని గురించి, మీకు ఇంకా చాలా బాగా తెలుసు దీని గురించి. సైబర్ సెక్యూరిటీ ఈరోజు జరుగుతున్న చాలా విషయాలలో, అంటే క్రైమ్ డిపార్ట్మెంట్స్ కానీ ఇటు నేషనల్ సంబంధించిన ఎలాంటి క్రైమ్స్ అయినా కానీ వీటి కంట్రోల్లో ఉంటాయి. వెబ్ డెవలప్మెంట్, ఈ కామర్స్ అనేది ఒక ఓల్డ్ ట్రెండ్గా, సో దీని ప్లేస్లో ఇవి ఆల్రెడీ ఫుల్గా అయిపోయినాయి, సో చాలా అయిపోయినాయి, ఇవన్నీ మేజర్ ట్రెండ్స్ అన్నట్టు. ఓకేనా, రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి. సో దీనికి వచ్చిన కెరీర్ ఆప్షన్స్ ఈసీలో మీకు ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఇంటర్ డిసిప్లినరీ జాబ్స్. అంటే ఇంటర్ డిసిప్లినరీ ఇన్ ద సెన్స్ ఏమవుద్దంటే ఏదైనా ఒకటి మీరు మీ యొక్క చదువుకున్న దాంట్లో ఒక సబ్జెక్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు ఈసీ చదువుతున్నారు అనుకోండి, సి లాంగ్వేజ్ మీకు ఎందుకు, మరి సి లాంగ్వేజ్ ఉంటుంది. మీరు ఈసీ చదువుతున్నారు అనుకోండి, మీకు దాంట్లో ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటుంది, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మరి ఈసీ డిపార్ట్మెంట్ కదా సార్, మీకు సిఎస్సి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్ డిసిప్లినరీ. సపోజ్ ఒక ట్రిపుల్ ఈ చదువుతున్న స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, ఆ ట్రిపుల్ ఈ స్టూడెంట్కి ఏముంటుంది, సపోజ్ టు ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్స్ అవసరం లేదు కదా, మరి ఈసీ అందుకే ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది, పీపీఎస్ ఉంటుంది, ఇవన్నీ ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఐడియా ఉండాలి అని ఒక్కొక్క సబ్జెక్టు కానీ లేకుంటే దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ దాంట్లో యాడ్ చేస్తాం. సో ఈసీలో ప్రతి సెమిస్టర్లో మీకు 2 సబ్జెక్ట్స్ అనేది కంప్యూటర్స్కి సంబంధించిన రిలేటివ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈసీ ద్వారానే అంటే కంప్యూటర్స్ డెవలప్ అయిన తర్వాతనే ప్రోగ్రామింగ్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈసీ ఈజ్ ద మదర్, యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ మదర్ లాంటి సబ్జెక్టు, రైట్. సో ఇంటర్ డిసిప్లినరీ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ ఇవన్నీ ఉంటాయి బేటా, మీకు ఏదైతే సాఫ్ట్వేర్లో అంటే సిఎస్సిలో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిఎస్సిలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మళ్ళీ దేంట్లో ఉంటాయి, మీకు మళ్ళీ దేంట్లో ఉంటాయంటే సో ఈసీలో కంపల్సరీగా ఉంటాయి. సాఫ్ట్వేర్ అనాలిసిస్ట్ కానీ, నెట్వర్క్ ఇంజనీరింగ్ కానీ, ఐఓటీ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నిటికి మళ్ళీ మీకు ఉంటాయి జాబ్స్. ఇది మేజర్ ఇంటర్ డిసిప్లినరీ. అంటే దీంట్లో సాఫ్ట్వేర్ అనేది సిఎస్సి అనేది కవర్ అవుతుంది, 110% కవర్ అవుతుంది ఈసీ తీసుకున్న పిల్లలకి. బట్ సిఎస్సి తీసుకున్న వాళ్ళకి 100% ఈసీ కవర్ కాదు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద డిస్కషన్, టోటలీ ఎంటైర్ దట్ ఆల్ దిస్ వీడియో. ఇది బాగా వినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా విపరీతమైన ఆపర్చునిటీస్ ఉంటాయి ఈసీ స్టూడెంట్స్కి. ఎందుకంటే డిఆర్డిఓ, ఇస్రో, బిహెచ్ఎల్, దీని తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. స్టేట్ సర్వీస్ కమిషన్స్ కానీ లేకుంటే గేట్ స్కోర్ ద్వారా కానీ మోర్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ద సిఎస్సి డిపార్ట్మెంట్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కూడా దీనికి రిలేటివ్లో ఉంటుంది. అంటే దీంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి ఈసీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బేటా, మీకు జెన్కోలో కానీ లేకపోతే సింగరేణి కానీ వీటిల్లో చాలా ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది ఈసీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కూడా అలాంగ్ విత్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్తో పాటు. నెక్స్ట్ దీంట్లో సిఎస్సిలో అయితే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్లో ఉంటుంది. సో దీంట్లో ఇవన్నీ ఉంటాయి బేటా, బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఏంటంటే గేమ్ డెవలపర్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్, డెవాప్స్, సైట్ రిలయబుల్ ఇంజనీర్ ఒకటి, నెక్స్ట్ టెస్టింగ్, నెక్స్ట్ టెక్ సపోర్ట్. సో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ డేటా సెంట్రిక్ రూల్స్ కొన్ని ఉంటాయి బేటా, ఇవన్నీ డేటా సెంట్రిక్ రూల్స్. నెక్స్ట్ ఏంటంటే స్పెషలైజేషన్స్ కూడా, స్పెషలైజ్ సపోర్ట్ రూల్స్, యూఎక్స్ అంటే మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటాం కదా, యూఎక్స్ యూఐ అనేది. సో ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ సంబంధించినవి. అంటే ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన ఆపర్చునిటీ ఒకసారి చూస్తే సిఎస్సి కంటే ఈసీలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంది. బట్ ఫ్యూచర్లో పెరుగుతున్న ట్రెండ్ ప్రకారం మేబీ సిఎస్సిలో కూడా ఖచ్చితంగా అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది నాకైతే. ఫ్యూయర్ గవర్నమెంట్ దెన్ ద ఈసీ, అంటే తక్కువ జాబ్స్ ఉంటాయి ఈసీ కంటే కూడా, రైట్. సో ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఏముంటాయంటే ఈసీలోకి అయితే పీజీ స్పెషలైజేషన్ చూద్దాం. జనరల్గా ఏంటంటే సో ఎంటెక్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, బిట్స్ పిల్లనింట్లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. బెటర్ కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ ప్యాకేజ్ పోస్ట్ పీజీ, అంటే పీజీ తర్వాత మనకు మంచి ప్యాకేజెస్ కూడా అవకాశం ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఆఫన్ లోయర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా గేట్ ఎగ్జామ్ ఫర్ ఎంటెక్ అడ్మిషన్స్ ఇది కంపల్సరీగా, ఇది కామన్గా అన్నట్టు రెండింటికి. నెక్స్ట్ ఇక్కడ ఇక పీజీ స్పెషలైజేషన్ ఈసీలో ఏమిటంటే విఎల్ఎస్ఐ డిజైన్, కమ్యూనికేషన్, సిగ్నల్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, కంట్రోల్స్, ఏఐఎంఎల్. చూడండి ఇక్కడ ఇంటర్ డిసిప్లినరీ ఏఐఎంఎల్ అనేది అందరికీ కామన్ ఇది. సో చూసారు కదా ఈసీ వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. మీరు ఈ సిఎస్సి రాయకపోతే ఏదో ప్రాబ్లం అవుతుంది, ఏదో
అయిపోతుంది, జీవితం అంతా నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయిందని బాధపడడం అవసరం లేదు. ఈసీ ఉంది, ఈసీ నెంబర్ 1 ఉంది, ఒక మదర్ ల్యాండ్ ఇది సిఎస్సికి. అలాంటి బ్రాంచ్ కూడా ఉంది మీకు. సో ఇప్పుడు మీరు ఎంచుకోవచ్చు దాన్ని కూడా, నో ప్రాబ్లం. వేరియస్ ఎంటెక్ అండ్ ఎంఎస్ స్పెషలైజేషన్స్ మనం చేయొచ్చు. కానీ సిఎస్సిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బయట దేశానికి వెళ్ళడానికి చాలా ఈజీ అయిపోతుంది బెట సిఎస్సి చేసినప్పుడు మాత్రం. ఇది ఈసీ కంటే ఇంకా బెటర్ అంటే బెటర్ అన్నట్టుగా. బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ సిఎస్సి తీసుకోవడం బెటర్ ఆప్షన్గా. నేను ఇక్కడ ఉండను, ఇండియాలో బతకలేను, ఉండలేను అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు దాన్ని చూసుకోవడము చాలా మంచి ఆపర్చునిటీ అన్నట్టు. నెక్స్ట్ యావరేజ్ ఎంటెక్ ప్యాకేజ్ అనేది 22 lakhs ఉంటుంది ఐఐటీస్లో అయితే. సో లెస్సర్ కాంపిటీషన్ ఫర్ ది ఎంటెక్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది బెట. సో ఇక్కడ ఏంటంటే మీరు అనుకున్నట్టు పెద్ద జాబ్స్ ఏం రావు పీజీ అయిపోయిన తర్వాత సిఎస్సిలో, అదే చెప్తున్నాను నేను. సో ఎంఎస్ స్టడీ అంటే సో ఇక్కడ ఏం టాప్ 100 దాంట్లో మీకు రిక్రూట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అవాయిడ్ ద నాన్ రిపీటెడ్ యూనివర్సిటీ. అంటే ఇప్పుడు ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అవి రిపీట్ కాలేదనుకో వాటిని ఎంఎస్లో మీరు సెలెక్ట్ చేసుకోవద్దని చెప్తున్నాం అంతే. ఓకే, ఇక శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది చూద్దాం ఒకసారి. సో జనరల్గా కంపారిజన్ చేస్తే సిఎస్సి ఆఫర్ ద హైయెస్ట్ ప్యాకేజెస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్, బట్ నాట్ ఆల్వేస్ ట్రూ. సిఎస్సి స్టూడెంట్స్ కూడా చాలామంది తక్కువ జాబ్స్కి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కూడా 100% ట్రూ కాదు. నిజంగా చెప్పాలంటే సిఎస్సిలో చాలామంది స్టూడెంట్స్ నాకు తెలిసి ఏఐఎంఎల్ తీసుకున్న స్టూడెంట్కి ఇప్పటి వరకు ఏఐఎంఎల్ మీద నెంబర్ 1 జాబ్ రాలేదు. ఏ క్యాంపస్లో 4 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇప్పటి వరకు కూడా ఎవరికి రాలేదమ్మా. సో మీరు ఇది నగ్న సత్యము, ఇది నిజము, ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశం మొత్తంలో నేను చెప్తున్నాను. ఎక్కడ కూడా ఏఐ లేకపోతే డేటా సైన్స్ లేకుంటే ఈ 4 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో పెద్దవాళ్ళు అయిపోలేదు. ఇప్పటికి కూడా మీరు చూసుకోండి, మీరు ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ చూసుకోండి, సిఎస్సిలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్న సీట్లు ఏం లేవు అక్కడ. సో అక్కడ ఈసీకి ఎన్ని సీట్లు ఉన్నాయో, సివిల్కి ఎన్ని సీట్లు ఉన్నాయో, మెకానికల్కి ఎన్ని సీట్లు ఉన్నాయో, సిఎస్సి కూడా అన్ని సీట్లే ఉన్నాయి. కాకపోతే ఏఎంఎల్ను కొత్త బ్రాంచ్ తీసుకురావడం జరిగింది కావచ్చు. అంతకంటే ఈ మన తెలుగు రాష్ట్రాల్లో పేరుకుపోయినంత సిఎస్సి అనుబంధితమైన బ్రాంచెస్ యొక్క సీట్లు కానీ ఎన్ఐటీస్లో ఐఐటీస్లో రాలేదు. ఎందుకంటే ఒకవేళ వస్తే మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సిస్టమ్ మొత్తం. ఎందుకు ఇంబ్యాలెన్స్ అయిపోద్ది అంటే మరి మిగిలిన ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళు దొరకకపోతే ఏంది పరిస్థితి, మరి వీళ్ళే ఎక్కువైతే రోడ్డు మీద పరిస్థితి ఏమవుతుంది. సో ఇవన్నిటిని ఆలోచన చేయడము ఎంహెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని వెనకాల పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనతోటి. ఓకేనా. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో జరిగే ఏంటంటే డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు బిజినెస్ కోసం ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సిఎస్సి అది ఇదే అని చెప్పడం జరుగుతుంది. మీకు సిఎస్సిలో సీట్ రాకపోతే ఏఎంఏలో వస్తుంది. ప్రాబ్లం ఏముందమ్మా? సో ఏ ప్రాబ్లం ఉండదు. సో ఏఎంఏలో రాకపోతే డేటా సైన్స్లో వస్తాయి, డేటా సైన్స్లో రాకపోతే ఐఓటీస్లో వస్తాయి, ఐఓటీలో వస్తే సైబర్ సెక్యూరిటీ లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ రాకపోతే ఈసీ తీసుకో. నేను ఎవరైతే అంటున్నాను, నువ్వు మొత్తం సిఎస్సి రాకపోతే ప్రాబ్లం ఏముంది? ఇవన్నీ ఒకటే బ్రాంచెస్, అదే నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఈసీ అనేది సో మీకు ఈ ఫ్రెషర్కి ఏంటంటే 3 lakhs to 14 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఇంటెల్ అవి ఇవి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఎన్విడియా ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను. ఆ ఎన్విడియా ప్రాసెసర్ ఒకటి ఉంది. నెక్స్ట్ మీతో యూజ్ చేసే ఇంటెల్ అనేది ఒక ప్రాసెసింగ్ కంపెనీ, గిగాబైట్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఇంటెల్ వాళ్ళని ఒక టెక్నాలజీ కొనుక్కొని అమ్ముకుంటుంది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఈసీలో. మీకు తెలియని చాలా పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి మీరు సెర్చ్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. మీ ఏజ్కి చాలా తక్కువ తెలుసు కాబట్టి చెప్తున్నాను మళ్ళీ. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 6 నుంచి 30 lakhs ప్యాకేజ్ ఉంటుంది. మిడ్ సెక్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 నుంచి 55 lakhs వరకు ఉంటుంది. సో లీడర్షిప్ రోల్స్ ఉన్న వాళ్ళకు 30 to 60 lakhs వరకు ఉంటుంది ఈసీ డిపార్ట్మెంట్లో. సార్ ఈ ఫిగర్ చూసి మీరు ఏం భయపడద్దు, అండ్ ఇది గొప్పది తక్కువది అని మాత్రం అంచనా వేయద్దు. జస్ట్ ఒక జనరలైజేషన్ ఐడియా కోసం మాత్రమే. ఈ ఫిగర్లు చూసి మాత్రం, ఈ ప్యాకేజ్ చూసి మాత్రం బ్రాంచెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. మీ ఇష్ట ప్రకారం మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి ఇది చేయగలుగుతాను, ఫ్యూచర్లో నేను ఇది అవుతాను అనే ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రమే మీరు అలా సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఈ విధంగా శాలరీస్ ఉంటాయి బెటా. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూజింగ్ బ్రాంచ్ అనేది ఇక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ అండ్ ఫైనల్. ఈ వీడియో అయిపోతున్నా కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బేటా. నెక్స్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఈజ్ కీ ఇంపార్టెంట్. నో బ్రాంచ్ ఈజ్ ఇన్హరెంట్లీ టఫ్ ఆర్ ఈజీ. ఏ బ్రాంచ్ కూడా అసలు టఫ్ కాదు, అది ఈజీ అంతకన్నా కాదు. ఓకే, నాట్ గెటింగ్ ఈసీ సిఎస్సి ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ది లైఫ్.
there are number of opportunities you have in engineering. So there is a number of branches you have that are equal to the CSE, more than also CSE, if I stand strongly. Okay, next, allied branches, IT, AIML, data science, IoTs, cyber security are equal to CSE. ఇవన్నీ CSE కి ఈక్వలే. Some of the high end product based companies స్పెసిఫిక్ టు ద సిఎస్సి, అవేంటి ఫేస్బుక్, గూగుల్, లేకపోతే ఇవన్నీ ఏంటంటే ఇవి ప్రొడక్ట్, హై ఎండ్ ప్రొడక్ట్ జాబ్స్ అన్నట్టు, అమెజాన్. సో ఇవి ఏంటంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసేటి అన్నట్టు. సో మెనీ జాబ్స్ ఆర్ ఓపెన్ ఫర్ ది ఆల్ అదర్ బ్రాంచెస్ ఆల్సో. సిఎస్సి, సిఈఈఈ, సివిల్, మెకానికల్ కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది బెటా. ఈ వీడియో కంప్లీట్గా మీకు చూసినట్లయితే అర్థమవుతుంది దీని గురించి. సో ఈసీ వర్సెస్ సిఎస్సి ఏం జరగబోతుందంటే మీకు ఇది తెలుసు. నేను ఏం చెప్పాలనుకున్నానంటే అది చెప్పాను, ఇవన్నీ పాయింట్స్ బేస్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబింగ్ టు ఆస్క్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ అండ్ ఆస్క్ ఇంజనీరింగ్ అకాడమీ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ బేటా.